నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. పొలారిటీ అనే విషయాన్ని అర్థం చేసుకుందాం. ఈరోజు జీవితంలో రెండు పోల్స్ ఉంటాయి. బ్యాటరీకి ప్లస్ మైనస్ ఉన్నట్టు, గుడ్ అండ్ ఈవిల్ ఉన్నట్టు, మంచి చెడు రెండు ఉంటాయి. ఎక్కడైతే వెలుతురు వస్తుందో వెలుతురుకి జస్ట్ బ్యాక్ సైడే చీకటి కూడా ఉంటుంది. ఎక్కడైతే కాంతి ఉంటుందో ఆ కాంతికి ఇమ్మీడియట్గా రెడీగా చీకటి కూడా ఉంటుంది. ఇది ద లైఫ్ పొలారిటీ. అయితే ఏది మంచిది అన్నది మాత్రం ఎప్పుడు ఆలోచించద్దు. గుడ్ అండ్ ఇవిల్లో కూడా గుడ్లో కొన్ని బ్యాడ్ ఉంటాయి, ఇవిల్లో కొన్ని గుడ్ ఉంటాయి. ఇది బాగా అర్థం చేసుకోవాలి. మన లైఫ్లో రెండు సమాంతరంగా ఉండాలి. ద పొలారిటీ ఆఫ్ లైఫ్. ఈ విషయాన్ని మెల్లిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీ లైఫ్లో కొంత చెడ్డ క్యారెక్టర్స్ ఉంటారు, మీరు ఇంకోళ్ళ లైఫ్లో చెడు క్యారెక్టర్గా ఉంటారు. మీ లైఫ్లో కొంతమంది మంచి క్యారెక్టర్స్ ఉంటారు, మీరు ఇంకొంతమంది లైఫ్లో మంచి క్యారెక్టర్గా ఉంటారు. అదే ఈ యూనివర్సల్ సినిమాలో రూల్. దట్ మీరు కొంతమంది జీవితంలో హీరోగాను, కొంతమంది జీవితంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, కొంతమంది జీవితంలో హీరోయిన్ గాను, కొంతమంది జీవితంలో ప్లస్ గాను, కొంతమంది జీవితంలో మైనస్ గాను, కొంతమంది జీవితంలో విలన్ గాను ఉంటారు. అదే పొలారిటీ. నేను మంచే కదా, నేను మంచిగానే ఉన్నాను కదా అని అనిపిస్తుంది. కానీ వాళ్ళ లైఫ్ సైడ్ నుంచి వాళ్ళకి మీరు ఎప్పుడూ శత్రువులే. ఎందుకంటే వాళ్ళ సినిమాలో మీ క్యారెక్టర్ విలన్. మీరు ప్రయత్నపూర్వకంగా చేయనవసరం లేదు, కానీ వాళ్ళ సినిమాలో మీరు విలనే. కావాలంటే కొన్ని సినిమాలు చూడండి, వాళ్ళకి ఏ సంబంధం ఉండదు, కానీ వాళ్ళు అన్న మాట వల్ల సినిమా అంతా చేంజ్ అవుతుంది. అలాగా కొంతమంది లైఫ్లో మనం ఎప్పుడూ విలనే, కొంతమంది లైఫ్లో మనం ఎప్పుడూ హీరోనే. కొంతమంది మన లైఫ్లోకి విలన్గానే వస్తారు, కొంతమంది మన లైఫ్లో మనని కాపాడడానికి హీరోలా వస్తారు. హీరో ఆర్ హీరోయిన్, మీరు అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి. ఈ సత్యాన్ని మీరు గ్రహిస్తే ఈ యూనివర్సల్ సినిమాని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. దీన్నే ద పొలారిటీ అంటారు. ప్లస్ ఉన్న చోట మైనస్ ఉంటుంది. ఈ రూమ్లో లైట్లు ఆఫ్ చేస్తే చీకటి వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? వస్తుంది చీకటి. అలాగే వెలుతురు కూడా వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ లైట్ ఆన్ చేయగానే రూమ్ అంతా ఎలా వెలుతురు స్ప్రెడ్ అయిపోయింది. అలాగా మన జీవితంలో చీకటి వెలుతురు ఉంటాయి. ఇక్కడ ట్విస్ట్ అర్థం చేసుకుంటే వెలుతురుని మనము తీసుకురావాలి. అన్నీ తీసేస్తే చీకటి అక్కడే ఉంది. సో మేజర్గా ఆలోచిస్తే నెగిటివ్ ప్రతి చోట ఉంటుంది. మనమే మన జీవితంలోకి వెలుగుని తీసుకురావాలి. ఈ మాట మళ్ళీ చెప్తాను. మన జీవితంలో న్యాచురల్గా నెగిటివ్ ఉంటుంది. మొన్న ఈ మధ్య ఒక అమ్మాయి నా దగ్గరికి కౌన్సిలింగ్ కోసం అని వచ్చింది. ఎందుకు లైఫ్, నాకు జరిగిన మోసానికి నాకు ఈ లైఫే వద్దు, నేను ఎందుకు బతకాలి, నన్ను కన్విన్స్ చేయండి అంటే నా బాధ్యత అనమాట ఆ అమ్మాయిని కన్విన్స్ చేసి బ్రతికించడం. చూసారా చీకటి ఎలా ఆవహిస్తుందంటే, నేను చీకటిగా ఉన్నాను, నేను బ్రతకడానికి గల కారణాలు నువ్వు చెప్పు. నువ్వు నాతో సరిగ్గా ఉంటే, మా అమ్మ నాతో సరిగ్గా ఉంటే, మా నాన్న నాతో సరిగ్గా ఉంటే, నా బాయ్ ఫ్రెండ్ నాతో సరిగ్గా ఉంటే అప్పుడు నేను బతికే గురించి ఆలోచిస్తాను. నా బ్రతుకు గురించి, నేను బ్రతకాలా వద్దా గురించి ఇతరులంతా కారణాలు ఇవ్వాలి నాకు, అప్పుడు బ్రతుకుతాను. నేను డిగ్రీలో 2 times ఫెయిల్ అయిపోయాను, ఇంకా నాకు బ్రతుకెందుకు? సో నా బ్రతుకుకి డిగ్రీ కారణం అవ్వాలి, లేకపోతే బ్రతకను. ఐ నీడ్ సంథింగ్ టు సర్వైవ్. ఈ పాయింట్ పట్టుకోండి బాగా, చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఆనందంగా ఉండడానికి వాళ్ళెవరో కారణం నాకు ఇవ్వాలి. ఎందుకు ఇస్తారు? నా ఆనందం నాది, వాళ్ళు ఒక కారణం అయితే ఓకే. ఈ పాయింట్ తెలియక ఆనందంగా ఉండలేకపోతున్నానండి. ఎందుకు? వాడెవడేదో చేశాడు, వీడెవడేదో అన్నాడు, ఆమెదో అంది, ఈమెదో అంది, వీళ్ళందరి బాధ్యత నన్ను బాగా చూసుకోవడం.
వాళ్ళందరూ సరిగ్గా చూసుకోకపోతే నేను బాధపడుతూనే ఉంటాను కదా. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ బాధ్యత ఎందుకు అవుతుంది? వాళ్ళు నాతో మంచిగా ఎందుకు ఉండాలి? వాళ్ళ నా లైఫ్లో నెగటివిటీ ఏమో, నేను పాజిటివిటీ తెచ్చుకోవాలి. నా లైఫ్లో చీకటి ఉంటుంది, నేను వెలుతురుని తెచ్చుకోవాలి. దట్స్ ద పాయింట్. ఆ వెలుతురు ఎవరి మీదో ఆధారపడకుండా భగవత్ స్వరూపాన్ని నీ లోపల నిద్రాణంగా అలా పడుకుని ఉన్న ఒక అద్భుతమైన శక్తిని మేలుకొల్పితే ఎవరి హెల్ప్ అవసరం. ఇది ఎక్స్పీరియన్షియల్గా మాకు తక్కువని తెలిసి, అరే ఇంత బ్యూటిఫుల్ లైఫ్ని ఎవరి కోసమో పాడు చేసుకుంటారేంటి అని బాధేస్తుంది. మీరు ప్రయత్నం చేసి చూడండి, మీ జీవితంలోకి అలా కాంతి ఇలా వస్తుంది. ఆ సూర్య భగవాను వెల్కమ్ చేసుకుంటే మీ లైఫ్లోకి అవసరం ఉండదు, ఎవ్వరితోనూ అవసరం ఉండదు మీకు. ఎవ్వరు మీ చుట్టుపక్కల ఉన్నా అలా వాళ్ళు వెలుగుతారు, మీరు హ్యాపీగా ఉంటారు. సో మన జీవితంలో నెగిటివిటీని పోగొట్టుకోవడానికి మన లైఫ్లోకి పాజిటివిటీని తెచ్చుకోవాలి. అనగానే వెంటనే కొంతమంది అతి తెలివి వాడేసి, అంతే నెగిటివ్ కూడా మంచిదే కాబట్టి అలా బాధపడుతూ కూర్చోవచ్చు కదా, మీరు అన్నట్టుగా రెండూ ఉంటాయి కదా అని. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెగిటివిటీ ఉన్నప్పుడే పాజిటివిటీ యొక్క రుచి చూడాలి అంటున్నా. నెగిటివ్ వస్తూ ఉంటుంది, మనం వద్దన్న ఏదో రకంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ రకంగా? 4 రకాలుగా: జన్మ, మృత్యు, జరా, వ్యాధి. ఈ 4 రకాలుగా మన లైఫ్లోకి ఎప్పుడోసారి తగులుతుంది, వస్తుంది. వచ్చినప్పుడు వెంటనే ఈ నెగిటివ్ చూసా, నేను నాకు పాజిటివ్ తీసుకొచ్చుకోవాలి. అదే వెరీ ఇంపార్టెంట్. నెగిటివ్ మంచిది, పాజిటివ్ మంచిది కాదు, రెండింటినీ బ్యాలెన్స్డ్గా చూడడం మంచిది. ఈ పాయింట్ ఎక్కదు తొందరగా, బట్ ప్లీజ్ ట్రై, ప్లీజ్ ప్రయత్నం చేయండి. దట్ నా లైఫ్లో ఒక చెడ్డ హస్బెండ్, ఒక చెడ్డ భార్య, ఒక చెడ్డ పిల్లలు, ఒక చెడ్డ కుటుంబం, లేకపోతే ఒక బ్యాడ్ బిజినెస్, డబ్బులు బ్యాడ్ ఈజ్ నెగిటివ్. నా బాధ్యత నేను దాంట్లో పాజిటివిటీని తీసుకురావడం. ఆ చీకటి నుంచి దాటి చింపుకుని బయటకు వస్తేనే కదా నేను వెలుతురు చూస్తాను. ఎందుకు చూడాలి? రెండిటిని అనుసంధానం చేయడం కోసం చూడాలి. దట్స్ బ్యూటీ ఆఫ్ లైఫ్. అది గనక చూడడం స్టార్ట్ చేస్తే ఎవ్వరి బాధ్యత లేదు బాస్. నన్ను హ్యాపీగా ఉంచడానికి వాళ్ళందరూ ఎందుకు కష్టపడాలి? వాళ్ళ హ్యాపీనెస్ కోసం నేనెందుకు కష్టపడాలి? నా లైఫ్లో, నా సినిమాలో నేనే హీరో ఆర్ హీరోయిన్, పక్కనోడితో సంబంధమే లేదు. నా లైఫ్లో నా ప్లస్సులకి, నా మైనస్సులకి నేనే బ్యాలెన్స్ తెచ్చుకోవాలి అనేది పాయింట్. ఇందులో నేను మళ్ళీ చెప్తున్నాను కదా, ప్లస్ మంచిది కాదు. కొంతమంది అతి మంచితనంతో అందరికీ సాయం చేసి మునిగిపోయిన వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. కొంతమంది కాదు, చాలామంది అందరికీ సహాయం చేసి, అందరికీ చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు, వీళ్ళందరినీ నా అనుకుని తర్వాత లాస్ట్కి చెంపదెబ్బలు తిని బయటకు వస్తారు. నేను ఎంతమందిని చూశాను, సొంత తోటికోడలు, అత్త, మామ, సొంత భార్య భర్తల మధ్యలో కూడా ఇలాంటివి జరుగుతాయి. అయ్యో నా అనుకుని అన్నీ చేసి తర్వాత నిజంగా ఎందుకు పనికి రాకుండా మిగిలిపోయి, ఇంత ట్రై చేశాను వీళ్ళ కోసం, వీళ్ళకి అర్థం కాదేంటి అనే బాధతో బయటకు వస్తాం. ఫ్రెండ్స్ అని చెప్పి ఎంతమంది స్నేహం 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 అని 2 చెంపలు ఇట్లా వాయించుకుని అర్రెర్రెర్రే అని బయటకు వస్తాం. జీవితము అంతే. ఎందుకు తెలుసా? నువ్వు పాజిటివ్లో ఉన్నావు కదా, నీకు నెగిటివ్ రుచి చూపిస్తుంది మధ్యలో. చూపించినప్పుడు ఓకే, ఐ అండర్స్టాండ్ దట్ ఈస్ నెగిటివ్, నేను పాజిటివిటీని తెచ్చుకునే బాధ్యత టైం వచ్చింది నాకు అనేది గుర్తించాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పింది ఆలోచిస్తారని, అండ్ మీ లైఫ్లో ఆ నెగిటివిటీ నుంచి పొలారిటీని అర్థం చేసుకుని, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, నా ప్రయత్నము అలా నెగిటివ్ నుంచి బయలుదేరిన ఎలక్ట్రాన్స్ అంతా పాజిటివ్కి రావాలి అనేటట్టుగా ప్రయత్నము చేస్తూ ఉండాలి. రెండింటిని బ్యాలెన్స్ చెయ్యాలి, సమాంతరంగా చూడాలి అనేది నేర్చుకోవాలి. నేను చెప్పింది వెరీ ప్రొఫౌండ్. ఈ వీడియో ఒక్కటిసారి కాదు, 1,00,000 సార్లు ఆలోచించండి, చూడండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది లైఫ్లో. నేను చెప్పింది ఆలోచించండి. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.